ఈ సమయమందు ఇశ్రాయేలు ప్రజలు వారి అరణ్య యాత్రలో నడుస్తున్నప్పుడు దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, దేవుని స్తోత్రం, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులో కలిగజేసిన రోగములో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. చూడండి దేవుని స్తోత్రం, ఐగుప్తులో 10 తెగుళ్ళు వచ్చినాయి. దేవుని స్తోత్రం, ఇలాంటి తెగులు ఏది మీ గుడారం రాదు. ఆమేన్. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ ఐగుప్తులో 10 తెగుళ్ళు వచ్చినాయి, అందులో ఏ తెగులు మీకు రాదని దేవుడు చెప్తున్నాడు. కానీ ఒకటి మీరు చెయ్యాలి, మీ దేవుడైన యెహోవా వాక్కును ఏం చేయాలి, మీరు శ్రద్ధగా విని